బ్యాంక్ లోపలే జరిగేది ఇక అందరికీ కనిపించబోతుందా? అక్టోబర్ 1 నుంచి ఆర్బీఐ తీసుకొస్తున్న ఈ కొత్త రూల్స్ అసలు ఎవరిని ప్రభావితం చేయబోతున్నాయి? బ్యాంకులు వడ్డీ రేట్లు ఎలా నిర్ణయిస్తాయో ఇక మనం కూడా తెలుసుకోబోతున్నాం. ఒకే ఎఫ్డీకి ఒకరికి ఒక రేటు, ఇంకొకరికి మరో రేటు ఇవ్వడం ఇక కుదరదా? బ్యాంకుల్లో విఐపి ట్రీట్మెంట్ కు ఆర్బీఐ నిజంగానే బ్రేక్ వేసిందా? సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆర్బీఐ ఎఫ్డీ వార్తల్లో నిజమెంత? హాయ్ హలో నమస్తే, మీరు చూస్తున్నారు బాస్ వాలా డైలీ తెలుగు ఛానల్. నేను మీ శిరీషా కందుల. మీరు బ్యాంక్ లో ఫిక్స్డ్ డిపాజిట్ చేశారా లేదా చేయాలని అనుకుంటున్నారా? అయితే ఈ రోజు చెప్పబోయే విషయం మీకు తప్పకుండా ఉపయోగపడుతుంది. ఎందుకంటే అక్టోబర్ 1, 2026 నుంచి ఆర్బీఐ బ్యాంకుల డిపాజిట్ వడ్డీ రేట్ల విషయంలో కొన్ని కొత్త రూల్స్ తీసుకొస్తోంది. సోషల్ మీడియాలో ఈ వార్త వచ్చినప్పటి నుంచి ఇక అందరికీ ఎక్కువ వడ్డీ వస్తుంది, సాధారణ ఎఫ్డీ చేసే వాళ్లకు కొత్త వడ్డీ రేట్లు వస్తాయి అంటూ చాలా ప్రచారం జరుగుతుంది. కానీ నిజంగా ఆర్బీఐ ఏం చెప్పింది? ఎవరికి ఈ రూల్స్ వర్తిస్తాయి? మనలాంటి సాధారణ ఎఫ్డీ కస్టమర్లపై దీని ప్రభావం ఉంటుందా, లేక పెద్ద మొత్తంలో డబ్బు డిపాజిట్ చేసే వాళ్ళ కోసం మాత్రమే ఈ మార్పులా? ఇలా ఈ వీడియోలో ఒక్క విషయాన్ని చాలా సింపుల్ గా అర్థమయ్యేలా చూద్దాం. సో వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మీలో ఇంకెవరైనా మన ఛానల్ ని కొత్తగా చూస్తున్నా లేదా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే బాస్ వాలా డైలీ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ని ఆన్ లో ఉంచుకోవడం అస్సలు మర్చిపోకండి. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్ లోనికి వెళ్ళిపోదాం. ముందుగా ఒక చిన్న ఉదాహరణ తీసుకుందాం. ఒకే బ్యాంక్ లో ఇద్దరు వ్యక్తులు ఎఫ్డీ చేయడానికి వెళ్లారు అనుకుందాం. ఒకరు సాధారణ కస్టమర్, మరొకరు పెద్ద కంపెనీ లేదా కోట్ల రూపాయలు డిపాజిట్ చేసే వ్యక్తి. ఇలాంటి సందర్భాలలో బ్యాంకులు అందరికీ ఒకే వడ్డీ రేటు ఇస్తాయా, లేక పెద్ద మొత్తంలో డబ్బు పెట్టే వారితో ప్రత్యేకంగా మాట్లాడుకుని మరొక రేటు నిర్ణయిస్తాయా? చాలా మందికి ఈ విషయం తెలీదు. ఎందుకంటే చర్చలు సాధారణంగా బ్యాంకు మేనేజర్ క్యాబిన్ లోనే జరిగిపోతాయి, బయటకి ఎవ్వరికి పెద్దగా తెలియదు. ఇదే విషయంలో ఇప్పుడు ఆర్బీఐ కొన్ని మార్పులు చేసింది. జూలై 30, 2026 ఆర్బీఐ ఒక కొత్త సవరణ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ మార్పులు అక్టోబర్ 1, 2026 నుంచి అమల్లోనికి రానున్నాయి. ఈ నోటిఫికేషన్ కేవలం 1-2 బ్యాంకులకు మాత్రమే కాదు, కమర్షియల్ బ్యాంక్స్, స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్, రీజనల్ రూరల్ బ్యాంక్స్, లోకల్ ఏరియా బ్యాంక్స్, అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్స్, పేమెంట్ బ్యాంక్స్, ఇలా ఆర్బీఐ పరిధిలో ఉన్న చాలా బ్యాంకులకు ఈ మార్పులు వర్తిస్తాయి. అయితే ఇక్కడ ఒక విషయం మొదట్లోనే స్పష్టంగా గుర్తుంచుకోండి. ఈ రూల్స్ లో ఎక్కువ భాగం 3 కోట్ల రూపాయలు లేదా అంతకంటే ఎక్కువ మొత్తంలో చేసే ఫిక్స్డ్ డిపాజిట్స్ అంటే బల్క్ డిపాజిట్స్ గురించి మాత్రమే. కాబట్టి 50,000 రూపాయల ఎఫ్డీ, 5 లక్షల రూపాయల ఎఫ్డీ లేదా 20 లక్షల రూపాయల ఎఫ్డీ చేసిన వారికి రేపటి నుంచి ఒక్కసారిగా వడ్డీ పెరుగుతుందని అనుకోవద్దు. అలాంటి ప్రకటన ఆర్బీఐ ఎక్కడ కూడా చేయలేదు. అర్థమైందా అండి? ఇప్పుడు అసలు ప్రశ్న, ఈ బల్క్ డిపాజిట్ అంటే ఏంటి చెప్తా చూడండి. చాలా మంది బల్క్ అనే పదం వింటే 50 లక్షలు, కోటి రూపాయలు అనుకుంటారు. కానీ ఆర్బీఐ ప్రకారం ఒకేసారి ఒక బ్యాంక్ లో 3 కోట్ల రూపాయలు లేదా అంతకంటే ఎక్కువ మొత్తాన్ని ఒకే డిపాజిట్ గా ఉంచితే దాన్ని బల్క్ డిపాజిట్ అంటారు. సాధారణంగా ఇలాంటి డిపాజిట్లు పెద్ద కంపెనీలు, కార్పొరేట్ సంస్థలు, ట్రస్టులు, పెద్ద వ్యాపార సంస్థలు లేదా హై నెట్వర్త్ ఇండివిజువల్స్ చేస్తూ ఉంటారు. అంటే మనలాంటి సాధారణ సేవింగ్స్ కస్టమర్ల కంటే భారీ మొత్తంలో డబ్బు బ్యాంకుల్లో ఉంచేవాళ్ళు. ఇక్కడ ఒక విషయం మీకు అర్థమైతే తర్వాత మొత్తం కదా చాలా ఈజీగా అర్థమవుతుంది. బ్యాంకుకు ఒక వ్యక్తి 50,000 రూపాయల ఎఫ్డీ చేయడం ఒకటి, మరో వ్యక్తి 5 కోట్ల రూపాయల ఎఫ్డీ చేయడం ఒకటి. బ్యాంకు దృష్టిలో ఈ రెండు ఒకేలా ఉండవు. ఎందుకంటే 5 కోట్లు డిపాజిట్ చేసే కస్టమర్ తో బ్యాంకు ప్రత్యేకంగా మాట్లాడే అవకాశం ఉంటుంది. ఎంత కాలానికి డిపాజిట్ చేస్తారు, ఎంత వడ్డీ కావాలి, ఇంకా ఏమైనా బ్యాంకింగ్ సంబంధం ఉందా, ఇలా చర్చలు జరిగే అవకాశం ఉండేది. అందుకే చాలా సార్లు ఒకే బ్యాంక్ లో ఒకే రోజున భారీ మొత్తాలు డిపాజిట్ చేసిన ఇద్దరికి కూడా ఒకే రేటు ఉండకపోవచ్చు. ఎవరు ఎలా మాట్లాడారు, బ్యాంకు ఎలాంటి నిర్ణయం తీసుకుంది, దాన్ని బట్టి రేట్లు మారే అవకాశం ఉండేది. అయితే ఇప్పుడు ఆర్బీఐ చెప్పింది ఏంటంటే ఇలా పూర్తిగా లోపలే జరిగే విధానం ఇక అలాగే కొనసాగకూడదు. బ్యాంకు ఆ రోజు బల్క్ డిపాజిట్ మీద ఎంత వడ్డీ ఇవ్వబోతుందో బయట కూడా కనిపించాలి. అందుకే మొదటి పెద్ద మార్పు తీసుకొచ్చింది. అక్టోబర్ 1 నుంచి ప్రతి వర్కింగ్ డేన బ్యాంకులు తమ బల్క్ డిపాజిట్ ఇంట్రెస్ట్ రేట్ ను తమ అధికారిక వెబ్సైట్ లో తప్పనిసరిగా ప్రకటించాలి. ఆర్బీఐ ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారం ఉదయం నిర్ణయించిన సమయానికి ఈ రేట్లు వెబ్సైట్ లో ఉండాలి. అంటే పెద్ద కంపెనీ అయినా, కొత్త కస్టమర్ అయినా, పాత కస్టమర్ అయినా ఆ రోజు బ్యాంక్ ఎంత రేటు ఇస్తుందో ముందుగానే చూసుకునే అవకాశం ఉంటుంది.
ఇంతకాలం ఎవరికి ఎంత ఇచ్చారు అనేది బయటకు తెలియని పరిస్థితి ఉండేది. ఇకపై ఆ సందేహం చాలా వరకు తగ్గుతుంది. ఇక్కడ ఇంకో విషయం కూడా అర్థం చేసుకోవాలి. అంటే ఇక బ్యాంక్ మేనేజర్ ఎవరితోనూ మాట్లాడకూడదా అని అనుకోవచ్చు. ఆర్బీఐ అలా చెప్పలేదు. కానీ ఒకే రకమైన డిపాజిట్లకు ఒకరికి ఒక రేటు, ఇంకొకరికి ఇంకో రేటు చెప్పే పరిస్థితి తగ్గించాలని చెప్పింది. అంటే ఒకే రోజు ఒకే రకమైన బల్క్ డిపాజిట్ కు సంబంధించి బ్యాంక్ తన వెబ్సైట్ లో చూపించిన రేటుకు భిన్నంగా వ్యవహరించే అవకాశం చాలా పరిమితం అవుతుంది. దీనివల్ల ఎవరైనా సరే ముందుగా వెబ్సైట్ చూసుకుని బ్యాంకుకు వెళ్లే అవకాశం ఉంటుంది. ఇప్పుడు రెండో మార్పు గురించి మాట్లాడుకుందాం. ఇది కూడా చాలా ముఖ్యమైనది. ఇప్పటి వరకు కొన్ని సందర్భాలలో పెద్ద కంపెనీకి ఒక రేటు, మరో సంస్థకు మరో రేటు ఇచ్చారనే విమర్శలు వచ్చేవి. అందుకే ఇప్పుడు ఆర్బీఐ ఒక విషయం స్పష్టంగా చెప్పింది. ఒకే లక్షణాలు ఉన్న బల్క్ డిపాజిట్స్ కు బ్యాంకులు ఒకే విధమైన రేట్లు పాటించాలి. అంటే కేవలం కస్టమర్ పేరు చూసి, పరిచయం చూసి లేదా బేరసారాల వల్ల పూర్తిగా భిన్నమైన రేట్లు నిర్ణయించే విధానం ఉండకూడదని ఆర్బీఐ ఉద్దేశం. దీనివల్ల పెద్ద మొత్తంలో డబ్బు పెట్టే కస్టమర్ల మధ్య కూడా ఒక స్పష్టమైన విధానం ఉండేలా ప్రయత్నిస్తోంది. ఇప్పుడు మూడో మార్పు గురించి తెలుసుకుందాం. ఇదే మొత్తం నోటిఫికేషన్ లో కొంచెం టెక్నికల్ గా కనిపించే అంశం. కానీ ఒక చిన్న ఉదాహరణతో చూస్తే ఇది చాలా ఈజీగా అర్థమవుతుంది. ఒక బ్యాంక్ లో ఇద్దరు కస్టమర్లు ఉన్నారని అనుకుందాం. ఒకరు 5 ఏళ్ల పాటు డబ్బు అలాగే ఉంచే అవకాశం ఎక్కువ, ఇంకొకరు ఎప్పుడు అవసరం వచ్చినా పెద్ద మొత్తాన్ని ఒక్కసారిగా తీసుకునే అవకాశం ఉంది. బ్యాంక్ కోణంలో చూస్తే ఈ ఇద్దరు ఒకేలా కాదు. ఎందుకంటే బ్యాంక్ దగ్గర ఉన్న డబ్బు ఒక్కసారిగా బయటకు వెళ్లిపోతే ఆ బ్యాంక్ తన రోజువారీ అవసరాలను కూడా చూసుకోవాలి. అందుకే బ్యాంకులు ఎప్పుడు కొంత నగదును సిద్ధంగా ఉంచుకోవాల్సి ఉంటుంది. ఈ విషయాన్నే బ్యాంకింగ్ భాషలో లిక్విడిటీ కవరేజ్ రేషియో అంటే LCR అంటారు. ఇప్పటివరకు చాలా బల్క్ డిపాజిట్స్ కు ఒకే రకమైన ధర అనేది నిర్ణయించే అవకాశం మాత్రమే ఉండేది. కానీ ఇప్పుడు ఆర్బీఐ బ్యాంకులకు కొంచెం వెసులుబాటు ఇచ్చింది. ఒకవేళ కొన్ని బల్క్ డిపాజిట్స్ తర్వాత వెనక్కి వెళ్ళిపోయే అవకాశం ఎక్కువగా ఉందని బ్యాంక్ భావిస్తే అలాంటి డిపాజిట్లకు వేరే రేటు నిర్ణయించుకోవచ్చు. అయితే ఇక్కడ కూడా ఒక షరతు ఉంది. ఒకే రకమైన లక్షణాలు ఉన్న డిపాజిట్లకు ఒకే విధానం పాటించాలి. అంటే ఈ వ్యక్తి నాకు బాగా తెలుసు కాబట్టి ఎక్కువ వడ్డీ రేటు ఇస్తాను అనే విధానం కాదు. డిపాజిట్ స్వభావాన్ని బట్టి మాత్రమే రేట్లు నిర్ణయించవచ్చు. ఇదే ఈ మూడో మార్పు వెనుక ఉన్న అసలు ఉద్దేశం. అర్థమైందండి? ఇప్పుడు చాలా మంది అడిగే ప్రశ్న, సరే ఈ మార్పు వల్ల నిజంగా లాభం ఎవరికి అని. మొదటిగా 3 కోట్ల రూపాయలు లేదా అంతకంటే ఎక్కువ మొత్తాన్ని బ్యాంకుల్లో డిపాజిట్ చేసే కంపెనీలు, సంస్థలు, ట్రస్టులు, పెద్ద వ్యాపారవేత్తలు, వీళ్ళకి ఇక బ్యాంక్ ఆ రోజు ఎంత వడ్డీ రేటు ఇస్తుందో ముందు తెలుస్తుంది. గతంలో లాగా ప్రతిసారి ప్రత్యేకంగా బేరసారాలు చేయాల్సిన అవసరం కొంతవరకు తగ్గిపోతుంది. బ్యాంకు ప్రకటించిన వడ్డీ రేటును చూసుకొని నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. రెండోది, బ్యాంకులకు కూడా ఇది ఉపయోగపడుతుంది. ఎందుకంటే అన్ని రకాల డిపాజిట్లను ఒకే కోణంలో చూడకుండా వాటి స్వభావాన్ని బట్టి రేట్లు నిర్ణయించే అవకాశం ఇప్పుడుంది. దీంతో బ్యాంకులు తమ నిధులను మరింత సమర్థవంతంగా నిర్వహించగలవు. ఇప్పుడు మీలో చాలా మంది ఎదురు చూస్తున్న ప్రశ్న ఇదే. నేను 2 లక్షల రూపాయలు లేదా 10 లక్షల రూపాయలు మాత్రమే FD చేస్తాను, మరి నాకేం మారుతుంది అని. నిజం చెప్పాలంటే ఈ సర్క్యులర్ వల్ల మీ FD రేటు ఆటోమేటిక్ గా పెరగదు. ఈ విషయం చాలా స్పష్టంగా తెలుసుకోవాలి. ఎందుకంటే సోషల్ మీడియాలో చాలా మంది ఈ వార్తను చూసి ఇక అందరికీ ఎక్కువ వడ్డీ అని ప్రచారం చేస్తున్నారు. కానీ ఆర్బీఐ అలాంటిది ఎక్కడా కూడా చెప్పలేదు. ఈ సర్క్యులర్ ప్రధానంగా బల్క్ డిపాజిట్స్ గురించే. అయితే మంచి విషయం ఏంటంటే బ్యాంకులు పెద్ద మొత్తాల డిపాజిట్ల విషయంలో ఎలా రేట్లు నిర్ణయిస్తున్నాయో ఇప్పుడు మరింత స్పష్టంగా కనిపించే పరిస్థితి ఏర్పడుతుంది. అంటే బ్యాంకులు అనుసరించే విధానం మరింత స్పష్టంగా ఉంటుంది. అయితే అసలు ఆర్బీఐకి ఈ మార్పు చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అంటే, గత కొంతకాలంగా బ్యాంకింగ్ రంగంలో డిపాజిట్ రేట్లను నిర్ణయించే విధానాన్ని ఆర్బీఐ పరిశీలించింది. ముఖ్యంగా భారీ మొత్తాల డిపాజిట్ల విషయంలో అన్ని బ్యాంకులు ఒకే విధమైన పద్ధతిని పాటించడం లేదని గుర్తించింది. అందుకే దేశవ్యాప్తంగా ఒకే విధమైన ఫ్రేమ్వర్క్ ఉండాలని నిర్ణయించింది. ఎవరైనా బ్యాంక్ వెబ్సైట్ చూసినా ఆ రోజు బల్క్ డిపాజిట్ రేటు ఎంత ఉందో తెలిసేలా చేయాలని భావించింది. దీనివల్ల బ్యాంకుల మధ్య కూడా ఒక స్పష్టమైన పోటీ ఉంటుంది. కస్టమర్లకు కూడా సమాచారం అందుబాటులో ఉంటుంది. అయితే ఇక్కడ ఇంకో విషయం గుర్తుంచుకోవాలి. ఈ రూల్స్ వల్ల బ్యాంకులు తమ రీటైల్ FD రేట్లను కూడా మార్చవచ్చు. కానీ అది ఈ సర్క్యులర్ వల్ల తప్పనిసరిగా జరగాల్సిన పని కాదు. వడ్డీ రేట్లను నిర్ణయించేటప్పుడు బ్యాంకులు ఆర్బీఐ రెపో రేట్, మార్కెట్ పరిస్థితులు, తమకు నిధుల అవసరం వంటి అనేక అంశాలను కూడా పరిగణలోనికి తీసుకుంటాయి. కాబట్టి ఈ రూల్స్ వచ్చాయి కాబట్టి ఇక అన్ని FDలకు ఎక్కువ వడ్డీ వస్తుంది అని అనుకోవడం సరైంది కాదు. అర్థమైందా అండి? సో ఇప్పుడు చివరిగా ఈ 3 విషయాలను గుర్తుంచుకోండి. ఒకవేళ మీ కంపెనీ లేదా సంస్థ 3 కోట్ల రూపాయలు లేదా అంతకంటే ఎక్కువ మొత్తాన్ని FDగా పెట్టబోతే ముందుగా బ్యాంకు అధికారిక వెబ్సైట్ లో ఆ రోజు ప్రకటించిన బల్క్ డిపాజిట్ రేట్ ను ఒకసారి తప్పకుండా చూసుకోండి. జనరల్ గా అంటున్న విషయం ఏంటంటే వర్కింగ్ డే లో ఆ పర్టికులర్ డే యొక్క వడ్డీ రేటును 10 గంటల కల్లా, ఉదయం 10 గంటలు అంటే 10 గంటల 10 నిమిషాల కల్లా
వెబ్సైట్లో ఉంచాలని ఒక రూల్. సో మాక్సిమం బ్యాంక్ ఓపెన్ చేసిన తర్వాత కాసేపటికి ఆ ఎఫ్డి రేట్ అనేది వెబ్సైట్ లో విజిబుల్ అవుతుంది. బ్యాంక్ చెప్పే రేటు వెబ్సైట్ లో కనిపిస్తున్న రేటుతో సరిపోతుందో లేదో చూసుకోవడం కూడా మంచిదే. ఏమైనా సందేహం ఉంటే వెంటనే వివరణ అడగండి. మూడోది, సోషల్ మీడియాలో వచ్చే ప్రతి మెసేజ్ ను నమ్మకండి. ఆర్బీఐ విడుదల చేసిన అసలు సర్క్యులర్ లేదా అధికారిక సమాచారం చూసిన తర్వాతే నిర్ణయం తీసుకోండి. ముఖ్యంగా కోట్ల రూపాయల డిపాజిట్ల విషయంలో ఇది చాలా అవసరం. అర్థమైందా అండి? సో మొత్తానికి చూస్తే అక్టోబర్ 1 నుంచి అమల్లోనికి రానున్న ఈ కొత్త రూల్స్ వల్ల సాధారణ ఎఫ్డి కస్టమర్ల వడ్డీ రేట్లు ఒక్కసారిగా మారిపోవు. కానీ భారీ మొత్తాల డిపాజిట్ల విషయంలో బ్యాంకులు ఎలా రేట్లు నిర్ణయిస్తున్నాయో మరింత స్పష్టంగా తెలిసే పరిస్థితి ఉంది. అదే సమయంలో డిపాజిట్ స్వభావాన్ని బట్టి బ్యాంకులు రేట్లు నిర్ణయించుకునే వెసులుబాటును కూడా ఆర్బీఐ ఇచ్చింది. అంటే ఒకవైపు ఇన్ఫర్మేషన్ అందరికీ కనిపించేలా చేస్తూనే మరోవైపు బ్యాంకులకు అవసరమైన స్వేచ్ఛను కూడా కొనసాగించింది. ఈ రెండు విషయాల మధ్య సమతుల్యత తీసుకురావడమే ఈ కొత్త మార్పుల యొక్క ప్రధాన ఉద్దేశం. సో అర్థమైందా అండి? ఈ వీడియో కనుక మీకు ఉపయోగపడుతుంది అనిపిస్తే తప్పకుండా ఒక లైక్ చేయండి. బ్యాంకింగ్, ఫైనాన్స్, ఇన్వెస్ట్మెంట్స్ కు సంబంధించిన ఇలాంటి నిజమైన ఉపయోగకరమైన సమాచారం కోసం బాస్ వాలా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ను ప్రెస్ చేసి ఉంచండి. అలాగే ఈ వీడియోను బ్యాంక్ లో ఎఫ్డి చేసిన మీ కుటుంబ సభ్యులకు, స్నేహితులకు షేర్ చేయండి. సో మళ్ళీ మరొక ఆసక్తికరమైన విషయంతో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్. చూస్తూ ఉండండి బాస్ వాలా డైలీ తెలుగు ఛానల్. వెళ్ళొస్తాను. బ్రాండ్ పార్ట్నర్షిప్స్ అండ్ అడ్వర్టైజింగ్ ఎంక్వైరీస్ కోసం brand@bosswala.com కి ఈమెయిల్ చేయండి లేదా 9108014192కి వాట్సాప్ చేయండి. Boss Wala. Be the boss.